ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఎన్సీసీ గురించి చాలామంది కనుక్కోమని చెప్తున్నారు. ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి అలర్ట్ కాలేదు. సో చాలా మెసేజ్లు వచ్చినాయి. ముచ్చట ఏంటంటే కనుక్కున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంది అంటే ఎన్సీసీ డాటా అనేది సిపి గేట్ వాళ్ళకి రాలే. లైక్ ఎంతమంది ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ అటెండ్ అయ్యారు, వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఉందా, బి సర్టిఫికేట్ ఉందా, సి సర్టిఫికేట్ ఉందా అనేది ఆ ఎన్సీసీ కౌన్సిలింగ్ అనేది చేస్తారు కదా. వాళ్ళు ఆర్మీ వాళ్ళు వస్తారండి ఎన్సీసీ కౌన్సిలింగ్ చేయనీకి. ఎన్సీసీ సర్టిఫికేట్ కొంతమందికి నేషనల్ క్యాంప్స్ ఉంటాయి, కొంతమందికి ఆర్డీసీ క్యాంప్ ఉంటుంది, కొంతమందికి ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి ఆ డాటా మొత్తం సిపి గేట్ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత స్పెషల్ కేటగిరీ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో సెకండ్ ప్లేస్లో ఏమైందంటే పిహెచ్సి వాళ్ళది, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండ్ నెక్స్ట్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, వీళ్ళ డాటా మాత్రం వచ్చింది. వీళ్ళకి సంబంధించిన డాటా వచ్చింది. సెకండ్ ప్లేస్లో స్పెషల్ కేటగిరీ సీట్స్ అలాట్ అయినాయి. బట్ ఎక్సెప్ట్ ఎన్సీసీ వాళ్ళ డాటా రాకపోవడం వల్ల మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ సీట్స్ సెకండ్ పేజ్లో అలాట్ కాలేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ పేజ్ అయిపోయింది, థర్డ్ పేజ్ అనేది ఫైనల్ పేజ్ ఉంటుంది. సో థర్డ్ పేజ్ ఫైనల్ పేజ్ ఉండడం వల్ల సో అందులో మీ ఎన్సీసీ వాళ్ళ సీట్స్ కూడా థర్డ్ పేజ్లోనే ఫిల్ అవుతాయి. అంటే ఎన్సీసీ ఎవరికైతే ఉందో మీరు సెకండ్ పేజ్లో వచ్చిన సీట్ తోటి మీరు సాటిస్ఫై కాకపోతే ఫస్ట్ అయితే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే సెకండ్ పేజ్ ఇద్ద ఫైనల్ పేజ్, మళ్ళీ థర్డ్ పేజ్లో సీట్ రాకపోతే ఏ సీట్ ఉండదు. సో సెకండ్ ప్లేస్లో జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ట్రై చేసుకోండి. అండ్ మీ లక్ బాగుంటే ఇప్పుడు ఎన్సీసీ కోటాలో అందరికీ సీట్స్ రావండి. ఒక్కొక్క క్లాస్లో ఒక్క సీట్ ఉంటుంది మహా అయితే. ఆ ఒక్క సీట్ ఉంటుంది ఒక్క క్లాస్లో. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో ఒక్క సీట్ ఉంది ఎన్సీసీలో. కానీ ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈజీగా ఒక 30-40 మంది ఉంటారు. ఓకేనా? 30 మందిలో ఎవరికైతే మంచి సి సర్టిఫికేట్ కదా మోస్ట్ ఇంపార్టెంట్, సి సర్టిఫికేట్ ఎవరికి ఉంది, దాంతోపాటు ఇంకా నేషనల్ క్యాంప్స్ ఎవరికైనా ఉన్నాయా, సో వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు. ఓకే, సో ఎన్సీసీ మీద ఒకవేళ నన్ను అడిగితే సి సర్టిఫికేట్ ఎవరికి ఉందో మీకు మంచిగా లైక్ హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎన్సీసీ కోటాలో సీట్ రానికి. అండ్ నెక్స్ట్ సి సర్టిఫికేట్తో పాటు ఆర్డీసీ ఎవరికైతే ఉందో సో వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తల్ సైనిక్ క్యాంప్, ఓకేనా, అది కూడా ఉంటే అది కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా నేషనల్ క్యాంప్స్ ఇంకేమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది. సి సర్టిఫికేట్తో పాటు నేషనల్ క్యాంప్స్, ఆర్డీసీ రిపబ్లిక్ డే క్యాంప్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో ఎన్సీసీ కోట కింద రానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ మాత్రమే ఉంటే చాలా రేర్ ఛాన్స్. ఎందుకంటే అందరికీ సి సర్టిఫికేట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మ్యాథ్స్. ఎన్సీసీ కోట కింద ట్రై చేసే వాళ్ళకి సి సర్టిఫికేట్ ఉంటుంది. అది ఉండే ఒక్క సీటు, అలా సీట్ కోసం పక్క సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే వచ్చి ట్రై చేస్తారు. ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ ఉన్నా కూడా వేస్టే. సి సర్టిఫికేట్ ఉండాలి, దాంతోపాటు ఇంకా నేషనల్ క్యాంప్స్ ఉండాలి. అట్లుంటే ఎన్సీసీ కోటాలో సీట్ అలాట్ కానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ పేజ్లో 27కి సెకండ్ పేజ్ అయిపోతుంది. డేట్ ఎక్స్టెండ్ అయింది. 24th డేట్ 27కి ఎక్స్టెండ్ అయింది. 27కి సెకండ్ పేజ్ అయిపోతాయి జాయినింగ్స్. నెక్స్ట్ 28కో 29కో థర్డ్ పేజ్ షెడ్యూల్ వస్తుంది. నవంబర్ ఫస్ట్ వీక్లో థర్డ్ పేజ్ కూడా మనకి ఆ ప్రాసెస్ నడుస్తుంది. అలాట్మెంట్ కూడా నవంబర్ ఫస్ట్ వీక్లో అవుతుంది. సో నవంబర్ ఫస్ట్ వీక్లో మనకి థర్డ్ పేజ్ అలాట్మెంట్ అయినప్పుడు ఎన్సీసీ కోటా కింద ఉన్న సీట్స్ థర్డ్ పేజ్లో అంటే ఫైనల్ పేజ్లో ఫిల్ అవుతాయి. ఇది లాస్ట్ 3 yearsలో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. 2021 సిపి గేట్ నేను రాసిన, నాకు కూడా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంది. 9 తెలంగాణ బెటాలియన్ కరీంనగర్ అన్నది ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ లేదు, బట్ నాకు బి సర్టిఫికేట్ ఉంది. అటెండ్ అయినా 60 చూసరికి ఎన్సీసీకి సంబంధించిన సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే 20-30 మంది వచ్చారు ఈజీగా. నాకు అప్పుడే అర్థమైపోయింది ఎన్సీసీ కోటా కింద నాకు రాదు సీట్ అని చెప్పేసి. అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఎన్సీసీ కోటా కింద రాదు, దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది ఎన్సీసీ. బట్ ట్రై చేయండి, మీరు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కదా. ఆఫ్లైన్లో ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో ఎన్సీసీ, మీకు థర్డ్ పేజ్లో ఫిల్ అవుతాయి సీట్స్ కంపల్సరీ, అది 100%. ఓకే, కన్వీనర్ సార్ తోటే మాట్లాడాను నేను. ఓకే, జస్ట్ ఇంతకు ముందుకే మాట్లాడిన తర్వాతనే నేను మీకు రెస్పాండ్ అవుతా అని చెప్పిన. ఓకే, నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏంది బ్రో అవసరం లేని చెత్త వీడియోస్ అన్నీ చేస్తున్నావు, చెత్త వీడియోస్ అని చేసేది, మీ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నా అని చెప్పిన మీకు. మొన్న కాల్ చేసినాం కన్వీనర్కి, నిన్న కాల్ చేసినాం కన్వీనర్ సార్కి, ఈరోజు కాల్ చేస్తే ఈరోజు రెస్పాండ్ అయ్యిండు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మన ఫోన్ రెస్పాండ్ గారు కదా అందరూ. సిపి గేట్ మొత్తానికి ఉండేది ఒకటే సార్ కన్వీనర్ సార్. హెల్ప్ లైన్ నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు, అది మీకు కూడా తెలిసిందే. ఎప్పుడో ఒకసారి లిఫ్ట్ చేస్తారు వాళ్ళు. అందుకే ఇప్పుడు లిఫ్ట్ చేస్తే మాట్లాడితే క్లారిటీ వచ్చింది అండ్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఓకే, సో దన్ ఎన్సీసీ వాళ్ళు అట్లీస్ట్ హ్యాపీ అయ్యారు అనుకుంటున్నా. నంబర్ ఆఫ్ మెసేజ్ కామెంట్స్ ఎన్సీసీ అండ్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఫర్ ఎన్సీసీ క్యాడెట్స్. ఓకే, డన్. జై హింద్.